Hello, I am Dr. Rekha, Medical Director, Rekha Sagar IVF and Research Center, Lakshminarayana Hospital, Karimnagar. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోగలుగుతాము? మీరు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే చాలా మటుకు మెడికల్ ట్రీట్మెంట్తోనే మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ట్రీట్ చేసుకోగలుగుతాము. ఎలా అంటే బీటా హెచ్సిజీ అనే హార్మోన్ని టెస్ట్ చేసి దీనికి మెథోట్రెక్సిట్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. వాటిని అంటే క్రమంగా ఆల్టర్నేట్ డేస్ కానీ అంటే ఫిజిషియన్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఈ బీటా హెచ్సిజీని మానిటర్ చేస్తారు. సో ఈ బీటా హెచ్సిజీ ఎప్పుడైతే లోవెస్ట్ లెవెల్కి వచ్చేస్తుందో అప్పుడు ప్రెగ్నెన్సీ కరిగిపోయినట్టు అర్థము. వాళ్ళని మళ్ళీ స్కాన్ ద్వారా కూడా పోస్ట్గా మళ్ళీ చెక్ చేసుకుంటారు. ఇది మెడికల్ ట్రీట్మెంట్. ఇక సివియర్గా పగిలి వాళ్ళు లో బీపీతో వచ్చినట్టయితే అక్యూట్ ఎమర్జెన్సీ కేర్. సో వాళ్ళని ఇమీడియట్గా బ్లడ్ మనము రిజర్వ్ చేయించుకొని ఇమీడియట్గా సర్జరీకి తీసుకోవాలి. ద బెస్ట్ మెథడ్ ఇస్ లాప్రోస్కోపిక్ మెథడ్. సో ఈ లాప్రోస్కోపీలో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని అసెస్ చేస్తాము. ఒకవేళ జస్ట్ రప్చర్ అయ్యి ఎక్టోపిక్ బయటకు వచ్చింది అనుకోండి ప్రెగ్నెన్సీ, వాటిని తీసేసి జస్ట్ హోల్ ద్వారానే క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ బాగా రప్చర్ అయిపోయింది అంటే ట్యూబ్ బాలేని పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ట్యూబ్ కూడా తీసే అవకాశం ఉంటుంది. సో ఒక ట్యూబ్ తీసినా కూడా ఇంకో ట్యూబ్ అనేది నార్మల్ గానే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాప్రోస్కోపీలో మేము ఇంకో ట్యూబ్ పరిస్థితి కూడా ఎలా ఉంది అని చూసుకుంటాము. సో చాలా మంది ఎక్టోపిక్ సర్జరీ అయ్యంగానే చాలా భయపడతారు, ఇంకా మాకు ఒకటే ట్యూబ్ ఉంది కదా, సో మాకు ప్రెగ్నెన్సీ రాదేమో అనేసి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద టైమ్స్ ఇంకో ట్యూబ్ బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్టోపిక్ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా 30% ఉంటాయి. సో మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం జాగ్రత్తగా ఎర్లీగా బీటా హెచ్సిజీ చేయించుకొని డాక్టర్ అండర్లో ఉండాలి. థ్యాంక్ యూ.